జగిత్యాల నూకపల్లి అర్బన్ కాలనీలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పేదవారికి అందించామని చెప్పినప్పటికీ ఇక్కడ మౌలిక సదుపాయాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీటి కొరత, రోడ్డు సౌకర్యం, భద్రత సమస్యలు, వైద్య సదుపాయాలు లేమి అన్నీ కలిపి కాలనీ వాసుల జీవనాధారాన్ని ప్రభావితం చేస్తున్నారు. కాలనీ వాసులు, పోలీసులు, అధికారులు వెంటనే స్పందించి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పరిస్థితులు ఈ స్థాయిలో కొనసాగితే ఇళ్లను ఉపయోగించడంలో కూడా సమస్యలు ఏర్పడతాయని వారు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం ఈ సమస్యలను గణనీయంగా పరిగణించి కాలనీకి నీరు, రోడ్లు, భద్రత, వైద్య సదుపాయాలు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ ఘటనపై మరిన్ని అప్డేట్స్ కోసం మా కనెక్ట్గా ఉండండి. అదే అంశంపై మరింత సమాచారం మా కరీంనగర్ ప్రతినిధి ప్రవీణ్ కుమార్ అందిస్తారు. జగిత్యాల జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి నూకపల్లిలో 4520 ఇండ్లు అయితే కేటాయించడం జరిగింది డబుల్ బెడ్రూమ్ విషయంలో. అయితే దీనిలో భాగంగా 4000 ఇండ్లనైతే ఇప్పుడైతే బీద ప్రజలకైతే ఇవ్వడం జరిగింది. అయితే దాదాపు ఇచ్చి 6 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ సరైన సదుపాయాలు లేక ఇబ్బందులకు గురవుతున్నామని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్న ప్రజలైతే ఆందోళన చెందుతున్నారు. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ నుండి ఎవరైతే స్కూళ్ళకి వెళ్ళే పిల్లలు కావచ్చు, లేకపోతే ఉద్యోగాలకు వెళ్ళే వారు కావచ్చు, వారికి సరైన బస్సు సదుపాయం లేక, ఇటు నీటి సదుపాయం లేక, రోడ్లు సరైన విధంగా లేకుండా, అదేవిధంగా సెక్యూరిటీ దాదాపు ఇక్కడ 10,000 మంది ఇప్పుడు నివాసం ఉంటున్నారు. ఈ 10,000 మందికి ఎవరైతే సెక్యూరిటీ కూడా లేదు, అంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఇటు వైద్యానికి సంబంధించింది కానీ ఎలాంటి సౌకర్యాలు అయితే కల్పించడం లేదు. అయితే ఇక్కడ ఇల్లున్నప్పటికి కూడా, అంటే ప్రభుత్వం కేటాయించిన ఇల్లున్నప్పటికి కూడా జగిత్యాలలో పిల్లలకు కావచ్చు, లేదంటే వీరి ఉద్యోగ రీత్యా కావచ్చు, జగిత్యాలలో మరీ రూమ్ కిరాయి తీసుకొని ఉండవలసి వస్తుంది. అయితే ఇక్కడ ఇల్లు ఉండగా కూడా అక్కడ 2,000 రూపాయలు, 3,000 రూపాయలు రెంట్ భరించవలసిన పరిస్థితి కూడా వస్తుందని చెప్పేసి అయితే వారు భావిస్తున్నారు. అదేవిధంగా మనతో పాటు కాలనీ వాసులు ఉన్నారు. వారి సమస్యలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్. మాకు ఇచ్చి ఇల్లు 2 సంవత్సరాలు అవుతుంది. ఈ వరకు డ్రైనేజ్ సమస్య, మూర్లన్నీ పూడుకపోయినాయి, దోమలు. ఈడ రాత్రి వండుకుందామంటే కరెంట్ 1 గంట పోతే కరెంటు సమస్య బాగుంది. దోమలతోని బతకలేకపోతున్నాం. మాకెక్కడికి ఏది లేదు. ఆటోకు పోవాలంటే ఒక మనిషికి 30 రూపాయలు ఆటో ఛార్జీ, పోయి రావాలంటే ఒక మనిషికి 60 రూపాయలు. ఇట్లా బతకలేక, జగిత్యాలు ఉండలేక ఇల్లు ఇచ్చి మాకు 2 సంవత్సరాలు అవుతుంది. ఈ మెయిన్ రోడ్ కరెక్ట్ లేదు, అన్ని గుంతలమయం. ఈ వరకు బండ్ల మీద నుంచి పోయిన వాళ్ళు 2-3 పడ్డారు, కాలు చేతులు ఇరిగినాయి. ఎవరు పట్టించుకుంటలేరు. రాత్రి ఏమన్నా జ్వరం వచ్చినా, వైద్యం కావాలంటే ఇక్కడ డాక్టర్ సదుపాయం లేదు. రాత్రి లేడీస్ పోవాలన్నా మెయిన్ లైట్లు, చిన్న లైట్లు పెట్టిళ్ళు, పెద్ద లైట్లు పెట్టలే. ఆ రోడ్డు మీద పాములు కనిపిస్తలేవు, విపరీతమైన పాములు ఉన్నాయి. జంగల్ గుట్ట పక్క పంట ఉన్నాయి ఇండ్లు, ఇక్కడ అన్ని పాములే. వాటర్ సదుపాయం కరెక్ట్ లేదు. ఈ వరకు 3 రోజులే, మేము 2 రోజులే స్నానం చేయక. నీళ్ళు ట్యాంకర్ వాళ్ళు వస్తుండ్రు, ఒకటే డ్రమ్ము వస్తుండ్రు. ఒక్క ఫ్యామిలీకి 1 డ్రమ్ము సరిపోదు ఒక రోజులో. మేము ఉన్నది 5 మెంబర్స్ ఉన్నాం. 1 డ్రమ్ము నీళ్ళు ఎవరికి సరిపోతాయి? మళ్ళీ 2 రోజుల దాకా నీళ్ళు పోతలేరు మాకు. ఏడ బతుకుడా మరి? ఆటో ఛార్జీలు పెట్టాలన్నా, ఓ బస్సు సంవత్సరం నుంచి అడుగుతున్నాం, మాకు ఒక బస్సు ఒక్కరేం కావాలని. ఇక్కడ దొంగలు బాగున్నారు, గంజాయి తాగుతుండ్రు, విచ్చల విడిగా తిరుగుతుండ్రు. ఓ 2 పోలీసు వాళ్ళని పెట్టమని అది లేదు మాకు. నైట్ అవుతామంటే ప్రాబ్లం బాగా అవుతుంది. ఈ సమస్యలన్నీ మాకు ఎంటెన్ అయితే మేము మంచిగా ఉండగలుగుతాం. లేదంటే ఇల్లు కాల్ చేసి జగిత్యాల మళ్ళీ కిరాయి పెడతాం. అదేవిధంగా మనతో పాటు మరికొందరు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఏదైతే ఇండ్లు ఉన్నాయో వారి తాళాలు బలగొడుతున్నారట, దాని పరిస్థితి ఏంది? అన్నగారు, మేము ఇప్పుడు నమ్ముకొని వచ్చినాం, ఇల్లు ఇచ్చినామని వచ్చినందుకు ఇట్లా అయితే నీళ్లు లేవు, ప్రాబ్లం అవుతుంది. సీసీ రోడ్లు లేవు, రోడ్డు బరాబర్ లేదు. లేనప్పుడు ఏం చేస్తారని తిప్పలు అవుతుంది. ఆడ కిరాయి కట్టలేక ఇడికత్తే పిల్లగాళ్ళకి అవైలబుల్ లేదు. ఎందుకు ఇట్లా మరి? ఇవన్నీ చేసిర్రు, ఇచ్చిర్రు, అయిపోయింది. ఇచ్చినందుకు అవైలబుల్ అయితే ఉంచాలి కదా. అవైలబుల్ లేకపోయా ఎట్లా, ఏం చేసుడు మరి? మేము ఏం చేసుడు? 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి తానం చేసుడు అవుతుంది. మరి ఎట్లా? అయితే ప్రస్తుతానికి ఇప్పుడు ఇక్కడ ఉన్న కాలనీ వాసులకు అయితే తీరాని తిప్పలుగా అయితే మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఎన్నిసార్లు ప్రభుత్వం చుట్టూ తిరిగినప్పటికీ కూడా ఫలితం లేకపోవడంతో ఇక్కడ వారి నిరాశలు అయితే ఉన్నారు. అయితే అదేవిధంగా ఇక్కడ ఎవరైతే ఇల్లు ఖాళీ చేసి జగిత్యాలకు వెళ్ళిన పరిస్థితి వచ్చిందో, అంటే పిల్లల గురించి కావచ్చు, ఇలా ఉద్యోగాల పరంగా కావచ్చు, తాళాలు వేసి వెళ్ళిన వెంటనే 2 రోజులకు కావచ్చు, 1 రోజుకు కావచ్చు, ఇంటి తాళాలు కూడా, అంటే గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి పలగొడుతున్నారు. అదేవిధంగా వాళ్ళ సామాగ్రి కూడా పోతుందని చెప్పేసి అయితే ఆందోళన చెందుతున్నారు. వీరికి సెక్యూరిటీగా
ఒక ఇద్దరు పోలీసులను పెట్టుంటే వీళ్ళకి కొంచెం రక్షణగా ఉండేది. అదేవిధంగా మహిళలు నడుస్తూ ఉంటే వారికి కనీసం రాత్రి సమయంలో లైట్లు కూడా లేని పరిస్థితి ఉన్నది. ఇక్కడ పాములు తిరిగే పరిస్థితి ఉన్నది. సరైన వైద్యానికి సంబంధించిన కూడా సరైన సౌకర్యాలు కూడా కల్పించడం లేదు. ఒకవేళ ఏదైనా సంఘటన జరిగితే 108 అటువంటి అంబులెన్స్లకు కూడా రావడానికి కూడా ఇబ్బందిగా ఉన్నదని చెప్పేసి అయితే పలువురు భావిస్తున్నారు. ఇప్పటికైనా ఈ సమస్య పట్ల ప్రభుత్వం దృష్టి సారించి ఇక్కడ ఉన్న వారికి సరైన సదుపాయాలు కల్పించాలని చెప్పేసి అయితే పలువురు భావిస్తున్నారు. కెమెరా సంతోష్తో ప్రవీణ్ కుమార్, జగిత్యాల నుండి 6 టీవీ.